అందరికీ నమస్కారం. నేను మీ రాజా. ఈరోజు మా రెసిపీ వచ్చేసి ఒక కప్పు రవ్వతో అదిరిపోయే బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపిస్తాను. ఒక్క చుక్క నూనె లేకుండా సూపర్గా చేసుకోవచ్చు. స్పాంజ్ జ్యూస్ లాగా కేవలం 5 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ త్వరగా అయిపోతుంది, క్విక్గా అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా చేయాలో పూర్తి వీడియో చూడండి. రండి వీడియోలోకి వెళ్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు దాకా బొంబాయి రవ్వ తీసుకోండి. అలాగే ఇందులోకి 1/2 కప్పు దాకా పెరుగు తీసుకోండి. పెరుగు రవ్వ అంతా బాగా మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకోండి ఒకసారి. ఇలా కలుపుకున్న తర్వాత 1 కప్పు దాకా వాటర్ పోసుకోండి. అంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. అప్పుడు రవ్వ పెరుగులో బాగా నానిపోతుందండి. పది నిమిషాల తర్వాత చూడండి పెరుగులో రవ్వ అంతా ఎలా నానిపోయిందో. ఇప్పుడు ఈ రవ్వనంతా మిక్సీ గ్రైండర్లో వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకుందాం. ఒక పెద్ద మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1/2 కప్పు దాకా వాటర్ పోసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ లోపల మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తుంటున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన ఛానల్లో ఇలాంటి మంచి మంచి వీడియోలు నేను అప్లోడ్ చేసి పెట్టున్నాను. అవి కూడా చూసి నేర్చుకొని తినండి. మంచి మంచి స్నాక్స్ రెసిపీలు కూడా మన ఛానల్లో ఉన్నాయి. అవి కూడా చూసుకొని చేసుకొని తినండి. సింపుల్గా చూపిస్తున్నాను, త్వరగా చూపిస్తున్నాను. గ్రైండ్ చేసి పెట్టుకున్న దాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి మార్చుకోవాలి. ఇలా మార్చుకున్న తర్వాత 1 చిటికెడు ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ వచ్చేసి ఎక్కువ జారుగా కాకుండా కొంచెం గట్టిగా కాకుండా నేను తీసుకున్న క్వాంటిటీ ప్రకారంగా తీసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుందండి. మీకు అదిరిపోయే స్పాంజ్ దోశలాగా వస్తాయి. తప్పకుండా ట్రై చేయండి. ఇంతేనండి, చాలా సింపుల్గా అయిపోతుంది ఈ రెసిపీ. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక పిండి అంతా ఒకసారి బాగా కలుపుకొని 1 గెరిటె దాకా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 3 నిమిషాల పాటు సన్న మంట మీద కుక్ చేసుకోవాలి. ఇంతేనండి, రెడీ అయిపోయింది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. చాలా అంటే చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంటుంది. ఎప్పుడూ ఒకేలాగా దోశలు చేయకుండా ఇలా డిఫరెంట్గా చేసుకొని తినండి. వారానికి 4 సార్లు ఇదే చేయమంటారు. అంత రుచికరంగా ఉంటుందండి, అంత బాగుంటుంది. పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారు. ఇందులోకి ఒక పల్లి చట్నీ పెట్టుకొని తింటుంటే అద్దిరిపోతుందండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ నాకు చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు నేను చేసి చూపిస్తాను. ఈ వీడియో పైన మీ అభిప్రాయం చెప్పండి. మీకేమైనా డౌట్ ఉన్నట్లయితే నన్ను అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. మీ ఫేవరెట్ రెసిపీ కమెంట్లో చెప్పండి, తప్పకుండా ట్రై చేస్తాను. మళ్ళీ వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.